హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శుక్రవారం. ఈరోజు శుక్లపక్షం, షష్ఠి తిథికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. అలాగే ఆశ్లేష నక్షత్రం, సర్ప నక్షత్రం. ఎవరికైనా సర్పదోషాలు, నాగదోషాలు ఉన్నట్లు అయితే వారు ఈ నామాన్ని జపించండి. ఓం నాగేశ్వరాయ నమః, ఓం నాగేశ్వరాయ నమః, ఓం నాగేశ్వరాయ నమః. సర్పదోషాలు, నాగదోషాలతో బాధపడుతున్న వారు గుజరాత్లో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే వారికి సంతానము, బాధలు, అలాగే ఏదైనా సర్పదోషాల వలన సంతానం కలగకపోవడం కానీ, దుఃఖం కానీ ఉంటే తొలగిపోతాయి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో నమ్మకం అనేది చాలా గొప్పది, చాలా పవిత్రమైంది. జీవితంలో డబ్బుతో వెలకట్టలేనివి కొన్ని ఉంటాయి. ఇతరుల వల్ల కొన్ని నమ్మకాలు కోల్పోవాల్సి వస్తుంది. మనం జీవితంలో ఏదైనా జరిగినప్పుడు ఇతరులు మౌనంగా ఉంటే వారు మూర్ఖులు కాదు, మౌనంగా ఉంటారు అంటే తప్పు చేశారనో అది కాదు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే చాలా మంచిది. మౌనంగా ఉన్నారు అని చెప్పేసి వారిని తక్కువ అంచనా వేయకూడదు. గుడ్ సోల్స్ ఎప్పుడు కూడా మౌనంగానే ఉంటారు. వాళ్ళు ఏంటి అనేది టైం వచ్చినప్పుడు నిరూపించుకుంటారు. ఎదుటి వ్యక్తులు చెప్పినప్పుడు అంతా వినేవాళ్ళే గొప్ప వాళ్ళలాగా చెప్పించబడుతున్నారు ఈ రోజుల్లో. ఏదైనా ఎదుటి వ్యక్తులు చెప్పిన దాంట్లో తప్పు ఉంటే ఇది తప్పు అని అన్నామనుకో, ఇక వాళ్ళంత చెడ్డవాళ్ళే లేరని ప్రపంచానికి ప్రచారం చేసుకొస్తారు. అందుకే జీవితంలో నమ్మకము, విశ్వాసం చాలా గొప్పవి. ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలో తెలుసుకొని ఉండాలి. ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంటుంది. వారికి ఒక కొడుకు ఉంటాడు. చక్కగా చదివిపిస్తారు, మంచివాడే. అనుకోకుండా తల్లిదండ్రులకు చెప్పకుండా వివాహం చేసుకొని వస్తాడు. సంతోషంగా ఉన్నవారు గొడవలు పడుతూ ఉంటారు. ఇక ఆ కొడుకు ఊరంతా అప్పులు చేసి పారిపోతూ ఉంటాడు. ఆ గ్రామస్తులందరూ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఇంటి ముందు నిల్చొని పరువు తీయడం వలన వారు ఆ అప్పులు కడుతూ ఉంటారు. భార్య కూడా నా భర్త మంచోడే, కట్టడానికి అత్తమామ ఉన్నారు కదా అని చెప్పుకుంటూ ఉంటుంది. ఇక ఎందుకు అంటే ఆమె తన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఇక ఒకరోజు గ్రామస్తులు మహారాజు దగ్గరికి ఈ కుటుంబాన్ని తీసుకెళ్తారు. అప్పుడు ఎందుకు నువ్వు అప్పులు చేశావు, నువ్వేమన్నా సంపాదించావా అని కొడుకుని అడిగితే, నేనేమీ సంపాదించలేదు, నా భార్య పిల్లల కోసమే అప్పు చేశాను అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయిని అడిగితే, ఎందుకు ఇంత విలాసవంతమైన జీవితం అమ్మా, మంచిగా బ్రతకాలి ఉన్న దాంట్లో అంటే, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్న వాళ్ళని చేసుకొని మంచిగా సుఖపడుతున్నారు, నాకే ఏమీ లేదు, అందరిలో నేను బాగుండాలి కాబట్టి నా భర్త నేను తీసుకురమ్మనగానే అన్నీ తెచ్చాడు, నేను అతను సంపాదనతో తెస్తున్నాడు అనుకున్నాను కానీ అప్పు చేస్తున్నాడని నాకు తెలియదు అని ఆమె చెప్తుంది. చూసారు కదండి, ఇందులో తప్పేవరిది? పిల్లల కోసం, భార్య కోసం అప్పు చేసిన కొడుకుదా, లేదంటే విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకున్న అమ్మాయి తప్ప, లేదా అలాంటి కొడుకును కన్నా తల్లిదండ్రుల తప్ప? అంటే అందరి తప్పు ఉంటుంది. ఎందుకంటే మనకి ఉన్న దాంట్లో సదురుకోవాలి, ఉన్న దాంట్లోనే బ్రతకాలి, ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందాలి. డాంబికాలకు పోతే ఇలా అందరిలో పరువు తీసుకోవాల్సి వస్తుంది. మన సంప్రదాయంలో భాగంగా ఏ ఇంట్లో అయితే స్త్రీలు కానీ పురుషులు కానీ మంచిగా పూజ చేస్తూ ఉంటారో, అప్పుడు ఏ ఇంట్లో స్వచ్ఛత, భక్తి, ప్రేమ ఉంటాయో ఆ చోట భగవంతుడు నివసిస్తాడు, లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడైతే చెడు మాటలు, బద్ధకము, ఆలస్యంగా పనులు చేయడం, స్వచ్ఛత అనేది లేకుండా ఉంటారో అక్కడ అలక్ష్మి అనేది ఉంటుంది. మనం ఎప్పుడు కూడా సంపాదించిన దాంట్లో కొంత దానం చేయడం వలన అలక్ష్మి అనేది దూరం అవుతుంది. ఏ ఇల్లు అయితే స్త్రీలను గౌరవిస్తుందో, సత్యం మాట్లాడుతూ ఉంటుందో, ప్రశాంతంగా ఉంటుందో అక్కడ దారిద్ర దేవత అనేది కొలువు ఉండదు. చాలామంది అంటూ ఉంటారు పూజ చేస్తే గొప్పవాళ్ళు అయిపోతారని. పూజ చేస్తే గొప్పవాళ్ళు అవ్వడం కాకపోవడం తర్వాత సంగతి. కానీ ఒక డిసిప్లిన్ లైఫ్ వస్తుంది. ఒక కర్మను ఆచరిస్తూ ఉంటాము. అది పదే పదే ఆచరించడం వలన మనకు మార్గం సుగమం అయిపోయి విజయవంతం అవుతాము పనుల్లో. ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది అద్దె ఇంటి నుండి కొత్త ఇల్లు కొనుక్కున్నాక, కొత్త ఇంటికి వెళ్ళాక బంధువులు శత్రువులుగా మారడం, స్నేహితులు దూరం అయిపోవడం, అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటే దానికి అర్థము ఏదైతే సింహద్వారం ఉంటుందో ఆ ద్వారంలో దోషం ఉంది అని అర్థం. అంటే ఆ ద్వారం సరైన ప్రదేశంలో పెట్టకపోవడం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మంచి ప్లేస్లో పెట్టాలి. ఇది విశ్వకర్మ వాస్తులోనే ఉంది. ఈరోజు నిత్య నక్షత్రం ఆశ్లేష నక్షత్రం.
అశ్విని మఖ మూల నక్షత్రం వారికి పరమమిత్రతార, భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి మిత్రతార, కృతిక ఉత్తరాషాఢ వారికి నైదనతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధకతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి క్షేమతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి విపత్తార, పుష్య అనురాధ ఉత్తరాభాద్ర వారికి సంపత్తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార. ఇక రేపు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ. రేపు కాలభైరవ దేవాలయానికి వెళ్ళి అక్కడ వేప నూనెతో దీపారాధన చేసి, లేదా బూడిద గుమ్మడికాయలో దీపారాధన చేసిన, లేదంటే కాకర దీపం పెట్టి కాలభైరవాష్టకాన్ని పారాయణ చేస్తే సమస్త శత్రుబాధలు తొలగిపోతాయి. ఇవేవి కుదరని వాళ్ళు ఇంట్లో అయినా సరే తూర్పు దిశ వైపు కూర్చొని వీరభద్రాష్టకాన్ని పారాయణ చేయండి. ఇక ఈరోజు సాయంత్రం ఎవరైతే మహాలక్ష్మీదేవిని కొబ్బరి పువ్వుతో పూజిస్తారో, అంటే కొబ్బరి పువ్వుని మధ్యలోకి తరిగి అందులో దీపారాధన చేసి, అలాగే ఆ కొబ్బరి పువ్వును చిన్న చిన్న ముక్కలుగా చేసి హారంలా చేసి అమ్మవారికి ధరింపచేసిన, లేదంటే కొబ్బరి పువ్వుతోని అర్చించినా కూడా ఇంట్లో ఉన్న దారిద్ర్యం అంతా తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. మర్నాడు ఉదయం ఆ కొబ్బరి పువ్వులన్నిటినీ కూడా పసుపు నీటిలో కానీ, రోజ్ వాటర్లో కానీ, గంధం నీటిలో కానీ కలిపి ఏదైనా చెట్టుకు వేయండి. ఇలా చేస్తే ఆర్థిక అభివృద్ధి, కష్టానికి తగ్గ ప్రతిఫలం, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారంలో ప్రగతి అనేది ఉంటుంది. కొబ్బరి పువ్వు దొరకని పక్షంలో ఒక్కటైనా కూడా తామర పుష్పంతో అమ్మవారిని పూజించి లక్ష్మీ అష్టకాన్ని పారాయణ చేయండి. తప్పకుండా ఇంట్లో లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. ఇది ఈరోజు వీడియో అండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.